హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బ్రాండ్ న్యూ ఛానల్ చందమామ డైరీ. ఈరోజు మనం పీతల కర్రీ చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునేలా తయారు చేసుకుందాం. 2 టమాటో, 1 ఉల్లిపాయ, అలాగే కొంచెం నువ్వులు, అల్లం వెల్లుల్లి మనకి నచ్చినంత తగినంత తీసుకొని, అలాగే 2 మిర్చి, ఇవన్నీ కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో పీతలు కడిగి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి సైడ్కి పెట్టాను. సో మన ప్యాన్ పెట్టి అది వేడెక్కేలోగా ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నా. కొంచెం ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఆయిల్ తీసుకోండి. అలాగే పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం. నాకు గ్రాసరీలో ఎప్పుడు ఇండియన్ గ్రాసరీ ఇష్టం అండి, ఇండియన్ బ్రాండ్స్ ఇష్టం తీసుకున్నాను. యాక్చువల్లీ అందులో ఉన్నది ఆశీర్వాద్ కారం, మసాలా కారం. అండ్ ఇందాక తీసుకున్న పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, సో అది సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడు కళాయిలో నూనె వేడెక్కాక కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేడి చేసుకోవాలి. అలాగే మీ దగ్గర జీలకర్ర ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర అయిపోయింది కాబట్టి యాడ్ చేయలేదు. సో దాని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేడి చేసుకోవాలి. అది బాగా దగ్గరగా మగ్గేదాకా మూత పెట్టి ఉంచుకోవాలి. మా సిస్టర్ చూడండి ముందుగానే చూసి అబ్బా అంటుంది. సో అది కొంచెం వేడెక్కిన తర్వాత దగ్గరగా అయ్యాక ఉప్పు, అలాగే పసుపు, కొంచెం పసుపు యాడ్ చేశాను, ఆల్రెడీ యాడ్ చేశాం కదా పీతల్లో. అది దగ్గరగా మరగాలండి గ్రేవీ. సో మన గ్రేవీ బట్టే పీతల కూర టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న క్రాబ్స్ని ఒక్కొక్కటిగా అందులో యాడ్ చేద్దాం. మీలో ఎంతమందికి క్రాబ్ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ నేర్చుకున్న ఏకైక రెసిపీ ఏదంటే క్రాబ్స్, ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టం. మన ఛానల్లో ఆల్రెడీ క్రాబ్ కర్రీ వేరే వీడియో ఉంది. ఇన్ కేస్ మీకు ఫుల్ వీడియో కావాలి, లాంగ్ టర్మ్ వీడియో కావాలి అంటే అది చూడండి. సో గ్రేవీ కొంచెం స్ప్రెడ్ చేస్తున్నా పీతలకి పట్టేలాగా. సో నెక్స్ట్ కొంచెం కారం తీసుకుందాం. కారం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే క్రాబ్ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. సో నేను కారం వేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీలోకి పెట్టుకుందాం. అండ్ చికెన్ మసాలా యాడ్ చేశాను. నాకైతే ఆచి చికెన్ మసాలా ఇష్టం. నాకు ఇండియన్ బ్రాండ్స్ అంటే చాలా ఇష్టం అండి. మొన్న మా సిస్టర్ వాళ్ళు వచ్చేటప్పుడు ఇండియా నుంచి తెప్పించుకున్నాను. ఇంకాసేపు ఆగి కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేశాను. సో లాస్ట్లో యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది, ఒక 5 మినిట్స్ ముందు. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ కూర ఉడకగానే వితౌట్ రైస్ మేము తినేసాం. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో తెలియజేయండి.